ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణ స్మారతి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో క్లారిటీ లేదన్నారు. ఈ విషయంలో మాట్లాడితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 76,000 ఉద్యోగాల విషయంలో క్లారిటీ ఇస్తే రాజకీయాలకు దూరంగా ఉంటామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా కూల్చివేతలకు పాల్పడటం వలన వ్యాపారులు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. మేయర్ మరియు గుంతల రాజేష్, మా గౌరవ మాజీ ఎమ్మెల్యే, మా నాయకుల మీద కౌశికారన్న, హరీష్ రెడ్డి గారు, మేమంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని మీద విమర్శలు వాళ్ళ ఇష్టారహితంగా, అంటే ఒక మాట్లాడాలంటే దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఏది నోటికి వస్తే అది, కనీసము అధికారంలో ఉన్న అనే అటువంటి ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుందో లేదో అర్థమవుతలేదు. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటారా ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటారా తెలుస్తలేదు. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఏం సవాలు విసిరిండి అనే దాని మీద వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. శాత కాకపోతే నోరు మూసుకొని ఊకోవాలి తప్ప, అంతేగాని అది చేయకుండా వచ్చి ఏదో ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడడం, దొంగలు అనడం, దొరలు అనడం, ఇది అంటే వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడడం అనేది సబబు కాదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు అడిగినది ఒకటే, మీ రాష్ట్ర ప్రభుత్వము 76,000 నౌకర్లు ఇచ్చింది, కేటీఆర్ గారు రాజీనామా చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అడిగితే మా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్న కానీ మా నాయకులంతా కానీ కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే మీటింగ్ అంటే, మీరు ఇచ్చిన ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కనుక 76,000 కనుక ఉంటే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి కోరుకంటి చంద్రన్న ఒక సవాల్ విసిరిండు. నీకు దమ్ము ఎమ్మెల్యేగా ఉంటే అవి నిరూపిస్తే రాజీనామా చేస్తాడు, నిరూపించకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధం ఉన్నావా అనే దాని మీద ప్రశ్న. ఇది ఆన్సర్ చెప్పకుండా ఏది పడుతుంది మాట్లాడడం, ఇష్టం వచ్చిన అటుగా పోతే ఏదో అవసరము నోటికి వచ్చింది కదా, నేను మేయర్ని కదా, లేకపోతే నేను పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎమ్మెల్యేతోటి మెప్పులు పొందపోతే ఎట్లా అనే విధంగా అవసరం ఉన్నాయి అవసరం లేని మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేటు. ఆ విషయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈ ఊరిని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బొందరగడ్డ చేసినమాట చూస్తారు ప్రజలంతా. లక్ష్మీనగర్ ఈ ప్రాంతం అంతా కొలగొడుతుంటే అసలు ఎవరు బొందరగడ్డ చేస్తారు అనేది ప్రజలే చూస్తారు, మేం కాదు. నువ్వు కూలగొట్టింది ఏంటిది, నువ్వు చేస్తున్నది ఏంటిది, అసలు అభివృద్ధికి కూల్చడానికి దానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? కూల్చడం అంటే ఏ పద్ధతిలో కూల్చాలి? అభివృద్ధి చేసేటప్పుడు రోడ్డు వైడనింగ్ చేయాలనుకుంటే ఇరుపక్షాల ప్రాంతాలల్లో ఎన్ని ఫీట్లు తీస్తావు దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా తీసి దాన్ని రోడ్ అభివృద్ధి చేసే పద్ధతిలో పోతే అప్పుడు రోడ్ అభివృద్ధి దిశగా మనం వైడెన్ చేస్తున్నానే ఒక కాన్సెప్ట్ ఈ ప్రజలలో కలుగుతుంది. కానీ బొందలగడ్డగా తయారు చేస్తున్న ప్రభుత్వం ఎవరిది అంటే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారిది. అది మర్చి చీటికి మాటికి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొందలగడ్డ చేశారు. ఇక లేకపోతే ఓసీపీ 5 కోసం మాట్లాడుతారు వీళ్ళు. ఆయన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది.